జ్వరం వచ్చింది, పెయిన్కిల్లర్ వేసుకున్నారు, డాక్టర్ని కలవకుండా మెడిసిన్స్ వాడటం అంటే సెల్ఫ్ మెడికేషన్. కానీ ఈ అలవాటు మీ ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుందని తెలుసా? సెల్ఫ్ మెడికేషన్ అంటే డాక్టర్ని అడగకుండా టాబ్లెట్స్, సిరప్స్ వాడటం. ఇండియాలో ఇది చాలా కామన్. పెయిన్కిల్లర్స్, యాంటీబయాటిక్స్, ఫీవర్ టాబ్లెట్స్, కాఫ్ సిరప్స్ ఎందుకు చేస్తారు? ఈజీగా ఫార్మసీలో దొరుకుతుంది. డాక్టర్ ఫీజ్ సేవ్ అవుతుంది. గతసారి వాడా, ఇప్పుడు కూడా వర్క్ అవుతుందని అనుకోవడం. మిస్టేక్స్. రాంగ్ డోస్. పారాసిటమాల్ ఓవర్డోస్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. డ్రగ్ ఇంటరాక్షన్స్. బీపీ టాబ్లెట్స్ మరియు పెయిన్కిల్లర్స్ కలిస్తే బాడీకి పెద్ద ప్రమాదం. మాస్కింగ్ డిజీజ్. చెస్ట్ పెయిన్కి పెయిన్కిల్లర్స్ వాడితే హార్ట్ అటాక్ని ఇగ్నోర్ చేస్తారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్స్ వాడితే బ్యాక్టీరియా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అడిక్షన్. స్లీపింగ్ పిల్స్, కాఫ్ సిరప్స్ మిస్యూజ్. ఇంకా ఒక షాకింగ్ ట్రూత్ చెబుతాను. చాలామంది ఈ మిస్టేక్ వల్ల హాస్పిటల్స్లోకి చేరుతున్నారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. కేస్ 1, యాంటీబయాటిక్స్ ఫర్ కోల్డ్ రెసిస్టెన్స్ డెవలప్డ్. కేస్ 2, పెయిన్కిల్లర్ ఓవర్డోస్ సవియర్ లివర్ డ్యామేజ్. ప్రివెన్షన్. కొత్త సిమ్టమ్స్కి డాక్టర్ని తప్పక కలవాలి. ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ రిపీట్ చేయకండి. ఓన్లీ ఓటీసీ సేఫ్ మెడిసిన్స్ వాడండి. ఓఆర్ఎస్, పారాసిటమాల్ కరెక్ట్ డోస్. ఫార్మసీస్ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. సెల్ఫ్ మెడికేషన్ సమానము సైలెంట్ డేంజర్. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టకండి. డాక్టర్ చెప్పినట్టే పాటించండి. మీ చుట్టూ ఎవరు ఎక్కువగా సెల్ఫ్ మెడికేషన్ చేస్తున్నారు? కమెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి.